హలో రమణ్ గారు, నమస్తే. నమస్తే అండి. విజయం సాధించాలని దిగారు బరిలోకి. అది అదృష్టం అండి. ఎందుకంటే అంటే ఓజీ లాంటి సినిమా, అలాంటి సినిమాలో కూడా అవకాశం వచ్చింది, కానీ నేను చేయలే. ఎందుకు అంటే రిలీజ్ టైంలో చాలా స్ట్రగుల్ ఫేస్ చేసాం. ప్రతి ఒక్కరు ఇంకా ఈడ అయిపోయాడు రా, ఇక రమణ్ అయిపోయాడు, ఇక మళ్ళీ సినిమా లేదు, వాడు రిలీజ్ కూడా చేసుకోలేడు అన్న పొజిషన్ కు. మీకు అనిపించింది ఎవరైనా ఆ మాట అన్నారా? చాలా మంది అన్నారు మేడం. మా వైఫ్ అయితే ఎన్నిసార్లు ఏడ్చిందో. చాలా మంది మా అమ్మ మా నాన్నతోటి కూడా మీ వాడు డబ్బులన్నీ పోగొట్టుకున్నాడు, అన్ని ఇది చేసినాడు అన్న. మా నాన్న రీసెంట్ గా మొన్న May 23 ఎక్స్పైర్ అయ్యారు. 100 మంది వచ్చి 100 రకాలు చెప్పినా, అరే మావాడు మీ డబ్బులేం పోగొట్టలేదా, వాడు సంపాదించుకొని వాడే ఖర్చు పెట్టుకున్నాడు, వాడు పోగొట్టాడు. రియల్ ఎస్టేట్ లో బాగా సంపాదించిందంతా అప్పుడు పరిస్థితుల్లో అక్కడ సంపాదించింది మొత్తం సినిమాలో పెట్టి పోగొట్టుకున్నా. పోయినా కూడా పోయింది. ఇంకా ఫస్ట్ మూవీతోనే ఇంకా వెనక్కి వెళ్ళిపోదాం అనిపించిందా? లేదు, నెక్స్ట్ సమస్య లేదు. అంతమంది అన్ని మాటలు అన్నా ఆల్మోస్ట్ ఒక 50 లక్షల నుంచి ₹1 కోటి అప్పు చేసి కూడా మళ్ళీ రిలీజ్ చేసాం మూవీ.